आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. అందులో ప్రథమ ప్రశ్నలోని 2వ పటలం 7వ ఖండికలో మనం ఆ బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలను గురించి విన్నాము. ఇక ముందు 8వ ఖండికలోని మొదటి సూత్రం నుండి మనం వినవలసినటువంటి ఒక అవసరం ఉన్నది. యథా బ్రహ్మచారిణో వృత్తం. ఈ 7వ ఖండిక చివరి సూత్రం వరకు కూడా బ్రహ్మచారికి సంబంధించినటువంటి ఆచార్య గురుకులంలో ఉండేటువంటి ఏ బ్రహ్మచారి ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ధర్మాలన్నిటిని కూడా చెప్పడం జరిగినది. ఆ తరువాత సమావర్తనం, గురుకులాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి ఏ వటువు ఉంటాడో ఆ వటువు బ్రహ్మచారికి సంబంధించిన ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలతోనే మెదగాలి, ఆ ధర్మాలతోనే కూడుకొని ఉండాలి, మెదలాలి. యథా బ్రహ్మచారిణో వృత్తం అని మొదటి సూత్రం 7వ ఖండికలో ఇదే విషయాన్ని చెప్పినాడు ఆపస్తంభ మహర్షి. సమావృత్తుడైనటువంటి ఏ బ్రహ్మచారి ఉన్నాడో ఆ బ్రహ్మచారి వివాహం కానంత వరకు కూడా యథావృత్తం వర్తనం బ్రహ్మచారిగా ఉంటూ ఉండాలి. కొన్ని బ్రహ్మచారికి సంబంధించిన సమయంలో విధించిన ధర్మాల కన్నా విశేష ధర్మాలు కూడా ఉన్నాయి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ నియమాలు నిషేధాలు ఉన్నాయో వాటికంటే విలక్షణంగా సమావర్తుడైనటువంటి వానికి ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ వాటిని మేము చెప్పబోతున్నాము అని అన్నారు. 2వ సూత్రము మాల్యాలిప్తముఖ ఉపలిప్తకేశశ్మశ్రు రక్తోభ్యో అభ్యక్తో వేష్టితి ఉపవేష్టితి కాంచుక్యుపానహి పాదుకీ. 2వ సూత్రం మాలి అంటే మాలను ధరించుకున్నటువంటి వాడై ఉండాలి. ఆలిప్తముఖ చందనాదిన ముఖానికి కమ్మని వాసన వచ్చేటువంటి చందనాదులను లేపనం చేసుకోవచ్చును. అక్కడ ఆలిప్త ముఖ అన్నాడు. ఆ ముఖ అనే పదానికి కేవలం ఒక్క ముఖమే అని అర్థం కాకుండా ఉపలక్షణం ఇంకా మిగతా శరీరాలకు కూడా శరీర అవయవాలకు కూడా అవలేపనం చేసుకోవచ్చును, గంధావలేపనం. ఆ తర్వాత ఉపలిప్త కేశశ్మశ్రు. ఉపలిప్త కేశశ్మశ్రు ఏ వెంట్రుకలు అయితే ఉన్నాయో ఆ వెంట్రుకలకు వాసన వచ్చేటువంటి కమ్మని నూనెలను రాసుకోవచ్చును. అభ్యక్త తైలేన. వేష్టితా వేష్టిత శిరాహ. నెత్తికి రుమాలను కూడా చుట్టుకోవచ్చును. ఉపవేష్టితి అంటే నడుముకు కూడా వస్త్రాన్ని ధరించవచ్చును. అదేవిధంగా కంచుక ఉపవేష్టితి కాంచుకి. కంచుకంచ ఉపానచ్చ కంచుకోపానహం. కుట్టినటువంటి వస్త్రాన్ని ధరించవచ్చును, అంగీలు వేసుకోవచ్చును అని అర్థము. ఉపానహం అంటే కాళ్లకు పాదాలకు చెప్పులను ధరించవచ్చును. ఈ విధంగా
ఆ కాళ్లకు వేసుకునేటువంటి ఏ పాదుకలు ఉన్నాయో అక్కడ పాదుకి అనే పదాన్ని ప్రయోగించినాడు కాబట్టి సమావర్తనమైనటువంటి వాడు, సమావర్తనుడు. దారుమయ్యే పాదరక్షణే తద్వాన్ పాదుకి అన్నాడు హరదత్తాచార్యుల వారు. పాదుకలను ధరించాలి అంటే చెక్కతో తయారు చేయబడ్డటువంటి పాదుకలను ధరించాలి అని. ఈ విధంగా మాలను వేసుకోవచ్చును, గంధాలు లేపనం చేసుకోవచ్చును, ఆ తర్వాత వెంట్రుకలను చక్కగా ప్రసాధనం చేసుకోవచ్చును, కాళ్లకు చెప్పులు కుట్టినటువంటి చొక్కాలు వేసుకోవడము మొదలైనటువంటివన్నీ కూడా వాడు చేసుకొని ఉండవచ్చును. ఇవి వానికి సంబంధించినటువంటి ధర్మాలు అనే విషయాన్ని ఈ 2వ సూత్రంలో చెప్పి 3వ సూత్రంలో ఉదాచారేషు చాస్యయితాని న కుర్యాత్ కారయేద్వా. ఒకవేళ గురువుగారు కానీ గురువుగారి పుత్రుడు కానీ ఎదుట ఉన్నారు అన్నప్పుడు మాత్రము ఇప్పటిదాకా చెప్పినటువంటి అలంకారాలు ఉన్నాయో, మెడలో పూలమాల వేసుకోవడం కానీ, గంధలేపనం చేసుకోవడం కానీ ఇత్యాదులు ఇవేవి కూడా చేయకూడదు, చేయించకూడదు. 2 కూడా నిషేధం చేసినాడు ఈ సూత్రము ద్వారా. స్వైరి కర్మసుచ 4వ సూత్రం. తనకు ఇవి సుఖాన్నిస్తున్నాయి అనే ఉద్దేశంతో మాలాధారణ ఇత్యాదులను చేసుకోకూడదు అని ఈ సూత్రము ద్వారా తెలియజేసినాడు. ఏతాని నకుర్యాత్ కారయేద్వా స్వైరి కర్మసుచ. తన సుఖము కొరకై లేపన మాలాధారణాదులు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా చెప్పినవి వాటిని చేసుకోవడానికి వీల్లేదు. ఉదాహరణ ఏమిటి అనంటే ఇప్పుడు 5వ సూత్రాన్ని చెప్తున్నాడు. ఉదాహరణానికి యథా దంత ప్రక్షాళన ఉత్సాదన అవలేఖనాని ఇది అన్నాడు. దంత ప్రక్షాళనం, దంతధావనం చేసుకోవడం. ఉత్సాదనం అంటే ఉద్వర్తనం, తలంటు పోసుకోవడం. అవలేఖనం అంటే దువ్వెనలతో వెంట్రుకలను దువ్వుకోవడము, అలంకారం చేసుకోవడము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి నాకు సుఖాన్ని కలిగేటివి అనేటువంటి దృష్టితో వీటిని ఆచరించడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని తెలియజేసినాడు. ఇదైన తర్వాత ఇంకో విశేషమైనటువంటి మాటను చెప్తున్నాడు వచ్చే సూత్రంలో, 6వ సూత్రంలో. ఏమంటున్నాడు అనంటే తద్ద్రవ్యాణాంచ న కథయేదాత్మసంయోగేన ఆచార్య. 6వ సూత్రం. గురుకులం నుండి అధ్యయనమైన తర్వాత వెళ్ళిపోయినాడు శిష్యుడు. ఆ తర్వాత శిష్యుడు ఇంకా వివాహం చేసుకోలేదు. అటువంటి తరుణంలో ఎప్పుడైనా ఒకసారి గురువుగారు శిష్యుని ఇంటికి వచ్చినప్పుడు శిష్యుని ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను చూచి ఆచార్యుడు ఆ వస్తువులలో విలక్షణమైనటువంటి వస్తువులే కనుక కనిపించినవి అనంటే ఆ విశేషమైనటువంటి వస్తువులను గురించి కీర్తించకూడదు అనేటువంటి నిషేధాన్ని చెప్పినాడు. తాత్పర్యం ఏమిటి అంటే శిష్యుని గృహానికి వచ్చినప్పుడు గురువుగారింటిలో లేనటువంటి విశేషమైనటువంటి వస్తువులు శిష్యుని ఇంటిలో ఉండరాదు అనేది తాత్పర్యం. ఒకవేళ ఆయన ఇంటిలో లేనివి వీడి ఇంటిలో ఉన్నాయి అంటే గురువు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి తన ఇంటిలో శిష్యుని ఇంటిలో ఉన్నందుకు గాను పొగుడతాడు. అందుకని గురువుగారు వచ్చి తన ఇంటిలో ఉన్నటువంటి విశేష వస్తువులను చూచి, గురువుగారింటిలో లేనటువంటి విశేష వస్తువులను చూచి పొగడకుండా ఉండేట్టుగా శిష్యుడు మెదులుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తస్య శిష్యస్య గృహస్థభూతస్య యాని ద్రవ్యాణ్యుపస్థాపితాని తేషాం మధ్యే ఏకేనాపి ద్రవ్యేణ యథా ఆత్మా సంయుజ్యతే తథా న కథయేత్. శిష్యగృహమేత్య అహో దర్శనీయం భోజనపాత్రం ఇత్యాది.
భోజన పాత్రలు చాలా చూడముచ్చటగా ఉన్నాయిరా, కూర్చోవడానికి పెట్టినటువంటి పీఠాలు చూడముచ్చటగా ఉన్నాయి అనేటువంటి ఈ మాటలు అనకుండా ఉండేట్టుగా శిష్యుడు మెదులుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ సూత్రము ద్వారా. స్నాతస్తు కాలే యథావిధ్యభిహృత మాహూతో అభ్యేతో వా న సంహరేద్ ఇత్యేకే. స్నాతస్తు కాలే యథావిధ్యభిహృత ఆహూతో అభ్యేతో వా న సంహరేదిత్యేకే. స్నాతక వ్రతం చేసుకున్నాడు. ఆ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకసారి గురువుగారు శిష్యుణ్ణి ఆహ్వానం చేసినాడు, పిలిచినాడు గట్టిగా, ఒరే యజ్ఞశర్మ, ఒరే దేవదత్త అని ఆహ్వానం చేసినాడు. ఆ సమయంలో కొంతమంది ఏమంటారు మహాత్ములు అని అంటే, ఆపస్తంభుల వారు అంటూ ఉన్నారు, మెడలో మాల వేసుకొని శరీరానికి చందన లేపనాన్ని చేసుకున్నటువంటి వాడై ఉన్నాడు కాబట్టి గురువు పిలవగానే గురువుగారి యొక్క పిలుపును విని శిష్యుడు ఉన్నపడంగా ఉన్నట్టుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని కొందరి అభిప్రాయం. అంటే గురువుగారి ఎదుట పూలమాల, చందనాలు, శిరోవేష్టనాలు ఇవన్నీ కూడా ఉన్న దోషం లేదు, కారణం వాడు ఇప్పుడు స్నాతకుడై ఉన్నాడు కాబట్టి అని కొంతమంది అంటారు. మరి ఆపస్తంభుల వారి అభిప్రాయం ఏమిటి అనంటే, కాలే యథా విద్యభివృతం, స్పష్టంగా గడిచిన సూత్రాల్లో ఏం చెప్పినారు అనంటే, తదపి ముంచేతు, గురువుగారి సమీపానికి వెళ్ళినప్పుడు మాత్రము పూలమాలలు, చందన లేపనాదులు ఇవేవి కూడా ఉండకుండా మామూలుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి శిష్యుడు అని తన స్వ అభిప్రాయాన్ని తెలియపరిచి ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేసినారు ఈ 7వ సూత్రము ద్వారా. ఉచ్చైస్తరాం నాసీత 8వ సూత్రం. ఆచారుని కన్నా ఎత్తుగా ఉండేటువంటి ఆసనంలో కూర్చోడు. ఇంకేమిటి, నా చదువు అయిపోయింది కదా, నేను ఇప్పుడు గురుకులంలో లేను కదా, నేను స్నాతకుడని ఉన్నాను కదా అని భావించి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువు కన్నా ఎత్తుగా ఉండేటువంటి ఆసనం పైన కూర్చోకూడదు. 9వ సూత్రం. తథా బహుపాదే, కింద ఉండేటువంటి దాంట్లో కూడా అనేక పాదాలు ఉండేటువంటి దానిపైన కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు. గురువుగారి కూర్చునేటువంటి ఆసనం కన్నా విశేషమైనటువంటి రీతిలో ఉండకూడదు ఆసనం, తాను కూర్చునేటువంటిది దానికన్నా తక్కువ స్థాయిలో ఉండాలి అనే విషయాన్ని తెలియపరిచినాడు. సర్వతః ప్రతిష్ఠితే 10వ సూత్రం. సర్వతః ప్రతిష్ఠితే ఆసనే ఆసీత, ఆచార్యం పీఠాదా ఉపవేశ్య, గురువుగారిని పెద్దగా ఉండేటువంటి పీఠం పైన కూర్చుండబెట్టి తాను మనం కూర్చుని కింద కూర్చునేందుకోసమే ఉపయోగిస్తామే పీటలు అని అంటాము, చెక్కతో తయారు చేసినటువంటివి వాటిపైన కూర్చోవచ్చును అనే విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. శయ్యాసనే చ ఆచరితే నా విషేతు 11వ సూత్రం. ఆచార్యుడు ఉపయోగించినటువంటి శయ్య, ఆయన పడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ శయ్య ఉంటుందో ప్రతిరోజు దానిపైనే పడుకుంటాడు ఆయన. అదేవిధంగా ఆచార్యుడు కూర్చునేటువంటి కుర్చీ మొదలైనటువంటి పీఠములు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యందు ఎప్పుడూ కూడా శిష్యుడు పడుకోవడానికి వీల్లేదు, కూర్చోవడానికి అసలే వీల్లేదు అనే నిషేధాన్ని చేసినాడు. తండ్రి, తల్లి మొదలైనటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి వాటిపైన శయ్యాదులపైన కూడా వీడు పడుకోవడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాలు ఈ సూత్రము ద్వారా తెలియజేసినాడు. యానముక్తో అధ్వన్యన్వారోహేతు 12వ సూత్రం.
ఈ సూత్రంలో ఏమంటూ ఉన్నారు అని అంటే ఆపస్తంభ మహర్షుల వారు, ఒకవేళ గురువుగారు ఏదైనా ఒక యానాన్ని ఎక్కుతూ ఉన్నారు, ఎక్కే సమయంలో గురువుగారు ముందెక్కిన తర్వాత గురువుగారు శిష్యుని దిక్కు చూచి ఒరే ఎక్కరా నాయన అన్నాడు అనుకో, అప్పుడు తాను ఆ మార్గంలో ప్రయాణం చేసే నిమిత్తమై గురువుగారి యొక్క అనుమతిని స్వీకరించి యానం పైన ఎక్కవచ్చును. ఇదివరకు ఛత్రము, యానములు వీటన్నిటిని కూడా వదిలిపెట్టాలి, వీటి వాటిని అధిరోహించకూడదు అని నిషేధాలు చేసినాడు కొన్ని సూత్రముల్లో. ఆ సూత్రములకు ఇది అపవాద సూత్రము అని అంటారు. అదేవిధంగా ఇంకో విషయాన్ని చెప్తున్నాడు 13వ సూత్రంలో, సభా నికష కటస్వస్తరాంశ్చ. సభల్లోకి ప్రవేశించకూడదు, సమాజంలోకి వెళ్ళకూడదు అనేటువంటి నిషేధాలు ఇదివరకు చెప్పినాడు. ఇప్పుడు ఈ సూత్రము ద్వారా అపవాదం చేసి గురువుగారు గనక ఒకవేళ వెళ్ళినాడు అని అంటే గురువుగారితో తాను వెళ్ళడంలో దోషం లేదు. సభ నికష కటస్వస్తరాంశ్చ అన్నాడు. నికషము అనంటే కృషీవలానాం ఉపకరణం కృష్టం క్షేత్రం ఏన సమీక్రియతే. దున్నిన తర్వాత నేలను చక్కదిద్దడం కోసమై ఉపయోగించేటువంటి ఏ సాధన ఉన్నదో నాగలి, అది ఎట్లా ఉంటుంది అని అంటే ఒకడు దున్నుతూ ఉండాలి, ఒకడు ఆ నాగలి పైన కూర్చొని ఉండాలి. అటువంటి సమయంలో గురువుగారు శిష్యుణ్ణి ఆదేశించి ఒరే శిష్య నీవి దీనిపైన కూర్చొనుండు నేను దున్నుతాను అన్నప్పుడు గురువు దున్నుతూ ఉన్నప్పటికీ శిష్యుడు దానిపైన కూర్చోవచ్చును అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేసినాడు. తత్ర గురుణా ఆకృష్యమాణోపి తేనోక్తహాసన్ ఆరోహేత్. ఇటువంటి సందర్భంలో ఇది అనౌచిత్యము కాదు. గురువుగారేమో నడుస్తూ ఉన్నాడు, నేనేమో ఇది నాగలిపైన కూర్చున్నాను అని సందేహించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కట స్వస్తరాంశ్చ అన్నాడు. కటము అంటే వీరణ నిర్మిత శయ్య, పడుకునేటువంటి శయ్యను కటము అని అంటారు. గురువుగారు కనుక ఒకవేళ కూర్చోమని అన్నాడు అనంటే దానిపైన కూర్చోవడానికి ఇబ్బంది లేదు, కూర్చోవచ్చును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొన్ని ఉత్సవాల్లో కటము పైన కూర్చోవడం అనేటువంటిది ఆచారమై ఉన్నది కాబట్టి అటువంటి సందర్భాల్లో గురువుగారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి కూర్చోవడంలో దోషం లేదు అనే విషయాన్ని హరదత్తాచార్యుల వారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఇదివరకు చెప్పినటువంటి నిషేధాలు ఏవైతే ఉన్నాయో నిషేధాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ విధానాలు చేస్తున్నాడు. ఇదేమిటి, ఇటువంటి పద్ధతి కూడా ఉంటుందా అనే సందేహం మనకు రావచ్చును. ధర్మశాస్త్రాల్లో దీని అపవాదము అనే పేరుతో పిలుస్తారు. మొట్టమొదటి నిషేధం చేసినా మళ్ళీ విధిస్తారు. దీన్ని అపవాద శాస్త్రము అని అంటారు. ఈ పంక్తిలో కూర్చున్న వాళ్ళందరికీ మజ్జిగ లేదా పెరుగు పోయండి అన్నారు. పంక్తిలో 10 మంది ఉన్నారు శిష్యులు, 10 మందికి పెరుగు వేయండి అన్నాడు. ఆ చివరిలో ఉన్నవానికి మాత్రము పాలు వేయండి అన్నారు. దీన్ని అపవాద శాస్త్రము అని అంటారు. చివరిలో అందరికీ అని చెప్పిన తర్వాత అందరిలో ఆ చివరి కూర్చున్నవాడు కూడా ఉన్నాడు కదా, కానీ వాణి విషయంలో ప్రత్యేకంగా మళ్ళీ విశేష నియమనం చేయడం ఏదైతే ఉన్నదో దాన్ని అపవాదము అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఈ విషయాన్ని తెలియజేసి తర్వాత 14వ సూత్రాన్ని మనకు చెబుతూ ఉన్నారు. నానభిభాషితో గురుం అభిభాషేత ప్రియాదన్యతు. గురువుగారు మాట్లాడకుండా శిష్యుడు ఎప్పుడూ కూడా గురువుగారితో మాట్లాడడానికి వీల్లేదు. గురువుగారు మాట్లాడడం లేదు కదా అని ఏదైనా గురువుగారికి సంతోషాన్ని కలిగించే విషయాన్ని మాత్రము చెప్పకుండా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. హరదత్తాచార్యుల వారు ఈ సందర్భంలో
గురువుగారికి సంతోషాన్ని కలిగించే విషయం శిష్యుడు తప్పకుండా చెప్పవచ్చును. గురువుగారికి కుమారుడు జన్మించినాడు, ఆ విషయం ఇంకా గురువుగారికి తెలియదు. శిష్యుడు గురువుగారి సమీపానికి వచ్చి మౌనంగా ఉండకూడదు. ఏమనాలి? తే పుత్రో జాతః, హే బ్రహ్మన్ తే పుత్రో జాతః, తమరికి కుమారుడు జన్మించినాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఏతావత తాత్పర్యం ఏమిటి అనంటే, గురువుగారు మాట్లాడకుండా శిష్యుడు మాట్లాడడానికి వీల్లేదు అని నిషేధం చేసి, గురువుగారికి హితాన్ని కలిగించేటువంటి, ఆనందాన్ని కలిగించేటువంటి ఏదైనా విషయాన్ని మాత్రం గురువుగారు మాట్లాడడానికంటే పూర్వమే, గురువుగారు అనుమతి లేకుండానే ఆ విషయాన్ని వారికి తెలియజేయవచ్చును అన్నారు. వ్యుపతోదవ్యుపజాప వ్యభిహాస ఉదామంత్రణ నామధేయ గ్రహణ ప్రేషణానీతి గురోహో వర్జయేతు. గురువుగారి విషయంలో వీటన్నిటిని కూడా వదిలిపెట్టాలి అన్నారు. ఏమిటి అవి అనంటే, వ్యుపతోదః. వ్యుపతోదః అంటే అంగుళ్యాది ఘట్టనం, వేళ్లతో ఇట్లా కొట్టడం గురువుగారి ఎదుట, అటువంటిది నిషేధం చేసినాడు. ఆ తర్వాత వ్యుపజాప అంటే చెవుల దగ్గరికి వచ్చి గుసగుసలాడడం, ఇవి గురువుగారి విషయంలో శిష్యుడు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా వ్యభిహాస, ఎదుట ఉండి విరగబడి నవ్వడము పనికిరాదు. వ్యభిహాస అని అంటారు దాన్ని. అదేవిధంగా ఉదామంత్రణం అంటే ఉచ్చైశ్వర బోధనం. చెవిటివాణి ఎదుట ఏ విధంగా గట్టిగా మాట్లాడతామో ఆ విధంగా గురువుగారి ఎదుట గట్టిగా మాట్లాడకూడదు. ఉదామంత్రణం అంటారు దాన్ని, అది పనికిరాదు. యథా బధిరం ప్రతి నామధేయగ్రహణం, బధిరం ప్రతి వయం ఉచ్చైశ్వరేణ వదామః తథా గురూణాన్నికటే న వక్తవ్యం అని ఈ విధంగా వ్యుపతోద వ్యుపజాప వ్యభిహాస ఉదామంత్రణ నామధేయగ్రహణ ప్రేషణాన్ని. నామధేయగ్రహణం అంటే పేరును ఉచ్చరించడము, ఇది కూడా పనికిరాదు. గురువుగారికి సంబంధించిన పేరును ఎప్పుడు కూడా ఉచ్చరించడానికి వీల్లేదు అనేటువంటి నిషేధనం చేసినాడు. ఆజ్ఞాపించడం అనేటువంటిది అసలే పనికిరాదు ఇతరులకు. ఈ విధంగా గురువుగారి సమీపంలో నిషేధములైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ సందర్భంలో తెలియజేసినాడు. ఇక్కడ ఈ ఖండికలో బ్రహ్మచారికి స్నాతకుడైనటువంటి వానికి సమ్మిశ్రణంగా సూత్రాలు తెలియజేయడం జరిగినది. బ్రహ్మచారి సమాన ధర్మాలే అయినంత వరకు స్నాతకుడు పాటించవలసి ఉంటాయి కాబట్టి సమ్మిశ్రణంగా ఈ ఖండికలో ఈ విషయాలను మనకు ఆపస్తంభుల వారు తెలియజేస్తున్నారు. ఆపద్యర్థం జ్ఞాపయేత్, ఆపద్యర్థం జ్ఞాపయేత్. ఆపద వచ్చినప్పుడు మాత్రము తెలియజేయాలి. ఆపది వ్యుపతోదాదిభిః అపి అర్థమభీప్సితం జ్ఞాపయేత్. ఆపద వచ్చినప్పుడు మాత్రము సాక్షాత్తు ఆదేశాన్ని కూడా చేయవచ్చును. ఆపద వస్తుంది జాగ్రత్త అని గట్టిగా అనవచ్చు. ఇదివరకు ఆజ్ఞలు చేయకూడదు ఇత్యాది మాట అన్నాడు కాబట్టి దానికి మళ్ళీ ఇది అపవాద సూత్రంగా మనం గ్రహించాలి. ఇక సమావర్తన చేసుకున్నటువంటి వానికి
ఇంకో విషయాన్ని వచ్చే సూత్రము ద్వారా తెలియజేస్తున్నాడు. 17వ సూత్రంలో సహ వసన్ సాయం ప్రాతరనాహూతో గురుం దర్శనార్థో గచ్చేత్. గురువుగారు దూరానం లేకుండా ఒకే గ్రామంలో ఉన్నాడు అన్నప్పుడు అధ్యయనం అయిపోయింది కాబట్టి గురువు గారికి నమస్కారం చేయడం, దర్శనం చేసుకోవడం అవసరం లేదు అని అనుకోకుండా ప్రతిరోజు కూడా ప్రాతకాలము సాయంకాలము గురువుగారు పిలవలసిన అవసరం లేకుండానే గురువుగారి సమీపానికి వెళ్ళి దర్శనం చేసుకొని వారికి పాద సంవాహనం చేసి నమస్కారం చేసి రావాలి అని అంటూ ఉన్నారు. ఇది స్నాతకుడే బ్రహ్మచారి గురుకులంలో ఉంటాడు కాబట్టి వానికి చెప్పవలసిన విధులు ఇదివరకు చెప్పినాడు. ఇప్పుడు స్నాతకుడైనా కానీ గ్రామాంతరం కాకుండా సమాన గ్రామంలో ఉన్నప్పుడు మాత్రము ఈ నియమాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. విప్రోష్య చ తదహరేవ పశ్యేతు. ఒకవేళ ఏదైనా గ్రామాంతరానికి వెళుతాడు శిష్యుడు, స్నాతకుడైనటువంటి వాడు, వచ్చిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా నమస్కారం చేయాలి. ఏదో ఒక సమయాన్ని చూసుకొని ఆ రోజున ప్రొద్దున్నో సాయంత్రం 2 పూటలు నమస్కారం చేయడము ముఖ్యమైనటువంటి కల్పము. అది కుదరని పక్షంలో ఒక పూటనైనా గ్రామాంతరానికి వెళ్ళినట్టయితే వచ్చిన తర్వాతనైనా గురువుగారి దర్శనాన్ని చేసుకోవాలి, వారికి నమస్కారం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆచార్య ప్రాచార్య సన్నిపాతే ప్రాచార్యాయ ఉపసంగృహ్య ఉపసంజిఘృక్షేత్ ఆచార్యం. ఆచార్యునికి పాఠం చెప్పినవాడు ప్రాచార్యుడు. ఆచార్యుడు ప్రాచార్యుడు ఇద్దరూ గనక ఒకవేళ ఎదుటపడ్డారు ఈ శిష్యునికి, అప్పుడు ఆచార్యుని కన్నా ప్రాచార్యునికే ప్రాధాన్యతనిచ్చి ఆ ప్రాచార్యునికి నమస్కారాదులు చేయాలి అనేటువంటి విధి ఈ సూత్రము ద్వారా తెలియజేసినాడు. ఆచార్యునికి పాఠాలు చెప్పినటువంటి వాడు ప్రాచార్యుడు. ఆచార్య ప్రాచార్యులు ఉభయులు ఉన్నప్పుడు ప్రాచార్యునికే ప్రాధాన్యతనిచ్చి వారికి నమస్కారం చేయాలి, ఆచార్యునికి విశేషంగా నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. ప్రతిషేధేదితరః. ఇతర ఆచార్య. ఒకవేళ ఆచార్యుడు నమస్కరింపబడుతున్న సమయంలో, అంటే ప్రాచార్యునికి నమస్కారం చేసి ఆచార్యునికి కూడా నమస్కారం చేస్తున్న సమయంలో ఆచార్యుడు మాత్రము వద్దు వద్దు నాయన, ఇప్పుడు మా గురువుగారు నాడు ప్రాచార్యుడు అని ఈ విధంగా వాడి నమస్కారాన్ని స్వీకరించకుండా ఉండాలి. ప్రతిషేధేత్ ఇతర ఆచార్య ప్రతిషేధేత్. ఈ విధంగా 20వ సూత్రంలో ఈ మాటను చెప్పిన తర్వాత 21వ సూత్రంలో లుప్యతే పూజా చాస్య సకాశే. ప్రాచార్యుని సమీపంలో ఆచార్యునికి సంబంధించినటువంటి ఏ పూజ ఉన్నదో ఆ పూజ లోపిస్తుంది. అంటే తాత్పర్యం ఏమిటి? ప్రాచార్యుని సమీపంలో ఆచార్యుని యొక్క పూజ చేసే అవసరం లేదు అని ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ 21వ సూత్రం వరకు ఈ మాటలు చెప్పి 22వ సూత్రంలో ముహూశ్చాచార్యకులం దర్శనార్థో గచ్చేత్ యథాశక్తి అధిహస్త్యమాదాయాపి దంతప్రక్షాళనానీతి. ముహూశ్చ ఆచార్యకులం దర్శనార్థి. పదే పదే గురుకులానికి గురువుగారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళే సమయంలో తన చేతుల్లో వట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా గురువుగారికి యథాశక్తి వస్తువులను తీసుకువెళ్ళాలి. ఆవు పాలను కానీ, పెరుగును కానీ, వెన్నను కానీ, నెయ్యిని కానీ తీసుకొని వెళ్ళాలి. ఇవేవీ లేవు అనంటే గురువుగారు దంతధావనం చేసుకోవడానికి కాష్టములు, దంతకాష్టములు, పండ్ల పుల్లలు, మన ప్రాంతంలో వేప పుల్లలతో పండ్లు కడుక్కుంటారు కదా, అది లేని పక్షంలో
దంత ప్రక్షాళనానీతి అనే విషయాన్ని ఆపస్తంభుల వారు చెప్పినాడు. ఏతావత వట్టి చేతులతో మాత్రము గురువుగారి సమీపానికి వెళ్ళకూడదు అని తాత్పర్యం. మాతరం పితరం ఆచార్యం అగ్నియుశ్చ గృహాణి చ రిక్తపాణి నోపగచ్చేత్ రాజానం చేన్న శృతమితి. తల్లిదండ్రుల సమీపానికి, ఆచారుని సమీపానికి, అగ్ని సమీపానికి ఇదివరకు రాజుగారి దగ్గరికి వెళ్లకుండా ఉన్నట్టయితే కొత్తగా రాజుగారి సమీపానికి వెళ్ళే సమయంలో కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా ఒక వస్తువును తీసుకుని వెళ్ళాలి అనే విషయాన్ని 23వ సూత్రము ద్వారా తెలియజేస్తున్నారు. తస్మిన్ గురోర్ వృత్తి, గురువుగారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తారో అదే గౌరవాన్ని తల్లిదండ్రులకు కూడా ఇచ్చి నమస్కారాదులు చేయాలి అనేటువంటి విధిని తెలియజేసినాడు. తర్వాత 25వ సూత్రంలో పుత్రమివయేనం అనుకాంక్షేన్ సర్వధర్మేషు అనపచ్ఛాదయమానః సుయుక్తో విద్యాం గ్రాహయేత్. తన సమీపానికి వచ్చి చేరుకున్నటువంటి ఏ శిష్యుడున్నాడో ఆ శిష్యుని విషయంలో గురువు కొడుకును ఏ విధంగా ప్రేమానురాగాలతో చూసుకుంటాడో అదేవిధంగా ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉన్నటువంటి వాడై వానికి ఇష్టమైనటువంటి ఏ విద్య ఉన్నదో దాన్నంతా కూడా చెప్పాలి, చదివింపజేయాలి వానితో అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా ఆచారునికి సంబంధించినటువంటి విధానం ఇది. ఆచారునికి ఈ విషయాన్ని తెలియజేసినాడు ఆపస్తంభ మహర్షి. నచైనం అధ్యయన విఘ్నేన ఆత్మార్థేషు ఉపరుంధ్యాదనాపత్సు అన్నాడు. ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా శిష్యునికి అధ్యాపన విషయంలో ఏ విధమైనటువంటి విఘ్నాన్ని కలిగించకుండా చక్కగా చదువు చెప్పుతూ ఉండాలి. ఎటువంటి ఆపదలు వచ్చినా వాటన్నిటిని కూడా తొలగించి వానికి చక్కగా చదువులు చెప్పాలి. గురువు అయినటువంటి వాడు కొడుకుతో సమానంగా చూసుకోవాలి శిష్యుణ్ణి. శిష్యుడు ఇన్ని రకాలైనటువంటి నియమాలను పాటిస్తూ తన సమీపంలో ఉన్నప్పుడు శిష్యునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినాడు. ఆ తరువాత ఆచార్యోపి అనాచార్యో భవతి. 27వ సూత్రంలో ఒక విషయం చెప్పినాడు. 27వ సూత్రము అంతేవాస్యనంతేవాసీ భవతి వినిహితాత్మ గురా అనైపుణం ఆపద్యమానః. ఒక గురువు దగ్గర నుంచి ఇంకో గురువు సమీపానికి వెళ్ళినాడు, ఆ గురువు చక్కగా పాఠం చెప్పలేని లేదు అని రెండవ గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మొదటి గురువును గురించి ఆయనకు చదివే రాదు, ఆయన చక్కగా పాఠమే చెప్పడు అనేటువంటి మొదటి గురువుకు సంబంధించినటువంటి నిందలను రెండవ గురువు గారి సమీపంలో చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. అదేవిధంగా ఆచార్యుడు కూడా అనాచార్యుడైతాడు ఎప్పుడు అనంటే ఆచార్యోపి అనాచార్యో భవతి శ్రుతాత్ పరిహరమాణః. విద్యను గనక ఒకవేళ చక్కగా వానికి నేర్పని సమయంలో శిష్యునితో అనేక రకాల పనులు చేయించుకొని శిష్యునికి సరిగ్గా గనక పాఠాలు నేర్పకపోయినట్టయితే ఆచార్యుడు అనాచార్యుడవుతాడు. అందుకని ఆచార్యుడు పుత్రభావంతో శిష్యుణ్ణి చూసుకోవాలి అని ఆచార్యుని కూడా విధానాలను తెలియజేసినాడు. ఒకవేళ శిష్యుడు అపరాధమే గనక చేసినట్టయితే కోప్పడవచ్చును గురువుగారు శిష్యుణ్ణి. అపరాధేషు చైనం సతతం ఉపాలభేత 29వ సూత్రంలో. ఆ ఉపాలభేత అన్నప్పుడు కోప్పడాలి అని చెప్పి
కొన్ని రకాలైనటువంటి దండనాలను విధిస్తున్నాడు. ఎటువంటి దండనాలు శిష్యుని విషయంలో స్వీకరించవచ్చును గురువు అనంటే, అభిత్రాస, ఉపవాస, ఉదకోపస్పర్శనం, అదర్శనమితి దండా యథామాత్రం అనివృత్తే. అభిత్రాస అంటే భయాన్ని కలిగించాలి వానికి, శిష్యునికి భయపెట్టడం. తాను చెప్పిన మాటను వినకపోతే ఉపవాసం చేయించాలి, అన్నం పెట్టకుండా ఉంచడం. ఉదకోపస్పర్శనం, చలికాలంలో చన్నీట స్నానం చేయించడం. ఇంకా 2 రోజుల వరకు నన్ను చూడడానికి వీల్లేదు, నా దగ్గరికి రావద్దు అని నిషేధాన్ని చెప్పారు. ఇది కూడా ఒక రకమైనటువంటి శిక్షనే శిష్యునికి. ఇటువంటి ఈ శిక్షలను వేస్తూ గురువు శిష్యునికి విద్యలను బోధించాలి అనే విషయాన్ని తెలియజేసి, నివృత్తంచరిత బ్రహ్మచర్యమన్యేభ్యో ధర్మేభ్యో అంతరో భవేత్ అతిసృజేతు. ఈ విధంగా గురుకులంలో ఉండి విద్యలను నేర్చుకున్న తర్వాత స్నాతకుడైనటువంటి వాడై తాను గృహస్థ ధర్మాలను ఆచరించడానికి, వివాహం చేసుకోవడానికి పూనుకున్న సమయంలో ఆశ్రమాంతరానికి వెళ్ళమని వాడిని ఆదేశించి వాడిని వదిలిపెట్టాలి శిష్యుణ్ణి అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఈ సూత్రముల ద్వారా తెలియజేసినాడు. ఈ విధంగా ప్రథమ ప్రశ్నలోని ద్వితీయ పటలం సమాప్తమైనది. తృతీయ పటలానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి వచ్చే భాగంలో మనం చెప్పుకుందాం. మహాదేవ.